తీసుకున్నావు బేటా 300 సార్. ఏమైంది బేట ఇప్పుడు అది ఎగరకొచ్చింది వచ్చింది సార్ మొత్తానికి ఏం చేద్దాం లేదా కింద పడింది. అది కాదురా అది రెక్కలు సెట్ చేయాలి ముందు అది రన్నింగ్ లో సెట్ అయ్యేది. ఓ బుడ్డోడు వాళ్ళ తాతతో కలిసి జాతరకు వెళ్ళాడు. అక్కడ ఎంతో ఇష్టంగా 300 రూపాయలు పెట్టి ఓ హెలికాప్టర్ బొమ్మను కొనుక్కున్నాడు. ఇక దాన్ని ఎగరేద్దామని చూస్తే అది ఎంతకు ఎగరదు. దీంతో షాపు యజమాని తనకు మోసం చేశాడని బొమ్మ అమ్మిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులను ఆశ్రయించాడు. అసలు కథ ఏంటంటే వినయ్ రెడ్డి అనే ఒక బాలుడు సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి వద్ద జరిగే ఒక చిన్న జాతరకు తాతతో కలిసి వెళ్ళాడు. ఇక జాతర అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. అక్కడ ఎన్నో బొమ్మలు కనిపించాయి. అందులో ఒక హెలికాప్టర్ బొమ్మను 300 రూపాయలు పెట్టి మరి ఎంతో ఇష్టంతో కొన్నాడు కదా, దాన్ని చక్కగా గాల్లో ఎగరేద్దాం అని అనుకున్నాడు. కానీ అది ఎంతకీ ఎగరట్లేదు. ఏంటి ఇది ఇలా ఉంది అని మళ్ళీ షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి మీరిచ్చిన ఈ బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదు, నాకు మరొకటి ఇవ్వండి అని అన్నాడు. దీంతో ఆ యజమాని చూసి మరో బొమ్మ ఇచ్చాడు. మళ్ళీ ఎగరేద్దామని అనుకునే వరకు అది కూడా ఎగరలేదు. దీంతో ఆ బాలుడు యజమాని వద్దకు వెళ్ళి ఇది కూడా ఎగరడం లేదు, మరొక ఎగిరే హెలికాప్టర్ బొమ్మను ఇవ్వండి అన్నాడు. దీంతో ఆ యజమాని మరో హెలికాప్టర్ బొమ్మను కూడా ఇచ్చాడు. కానీ ఆ బాబు ఆశలు అడియాసలయ్యాయి, ఎందుకంటే అది కూడా ఎగరలేదు. దీంతో ఆ హెలికాప్టర్ బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోపడ్డాడు. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు డైరెక్ట్ గా వెళ్లి ఫిర్యాదు చేశాడు. తీసుకున్నావు బేటా 300 సార్. ఏమైంది బేట ఇప్పుడు అది ఎగరకొచ్చింది సార్ మొత్తానికి ఏం చేద్దాం లేదా కింద పడింది. అది కాదురా అది రెక్కలు సెట్ చేయాలి ముందు అది రన్నింగ్ లో సెట్ అయ్యేది. బాలుడు ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ ను పంపించాడు. అప్పటికే షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీసుకున్నావు బేటా 300 సార్. ఏమైంది బేట ఇప్పుడు అది ఎగరకొచ్చింది సార్ మొత్తానికి ఏం చేద్దాం లేదా కింద పడింది. అది కాదురా అది రెక్కలు సెట్ చేయాలి ముందు అది రన్నింగ్ లో సెట్ అయ్యేది. చేంజ్ చేస్తే అది ఎగరకొచ్చింది, అందుకోసం వచ్చిన ఏడగొన్నావు ఏమైంది జాతర రిటర్న్ ఇస్తే ఏమో మొత్తం రిటర్న్ ఇస్తే సార్ 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. లేదా ఎగురుతాను చూపెట్టింది అందుకు లేదు సార్. కంప్లైంట్ చేయండి. ఏం కంప్లీట్ ఇస్తావు, అదే ఎగురుతుంది ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు, ఆయన మీద ఆ దుకాణం షాపు మీద కంప్లీట్ చేయించినావు. ఏం పేరు నీది? ఫస్ట్ పోయినప్పుడు సార్ పైనకి ఎగురుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఎగురకొస్తుంది. అలా ఏం పేరు నీది వినయ్ రెడ్డి సార్.